రాష్ట్రంలోని నిరుద్యోగులకు కాంగ్రెస్ సర్కారు దగా చేసింది. గత ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను బుట్ట దాఖలు చేసింది. కాంగ్రెస్ ఎన్నికల హామీలైన ఏటా 2 లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ ప్రకటన అమలు కోసం బడ్జెట్లో ఒక్క రూపాయి ప్రతిపాదించలేదు. దీంతో అసలు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తారా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిరుద్యోగులకు ప్రతి నెల 4,000 నిరుద్యోగ భృతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కించింది. బడ్జెట్లో దాని ప్రస్తావనే లేకుండా పోయింది. గతంలో కేసీఆర్ హయాంలో నిరుద్యోగుల కోసం బడ్జెట్లో 1000 కోట్లు కేటాయించారు. గ్రూప్ 1, 2, 3, 4 వంటి నోటిఫికేషన్లతో పాటు టీచర్, పోలీసు, గురుకుల టీచర్ పోస్టులు, స్టాఫ్ నర్స్ తదితర వేలాది ఉద్యోగాల భర్తీకి ఆనాటి ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం పక్షపాత ధోరణి అవలంబిస్తుందని నిరుద్యోగులు రగిలిపోతున్నారు. ప్రాజెక్టు కోసం ఆహ్వానించిన టెండర్లను అమలు చేయాలంటేనే కనీసం 400 నుండి 500 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందన్న చర్చ జరుగుతోంది. మూసీ పేరిట నిధుల సమీకరణపై సీఎం రేవంత్ రెడ్డి నేరుగా జైకా లాంటి ఆర్థిక సంస్థలతో మంతనాలు జరిపారు. కేంద్రం నుంచి కూడా భారీ నిధులు తెచ్చుకునేలా సంప్రదింపులు చేసి 10,000 కోట్లు అడిగారు. కానీ అక్కడి నుంచి రూపాయి కూడా రాకపోవడంతో ప్రభుత్వ ఖజానా నుండే భారీ మొత్తంలో నిధులు వెచ్చించాల్సి ఉంటుంది. ఆదాయ వనరులకు ఆస్కారం లేకపోవడంతో నిధుల సమీకరణ కష్టంగానే ఉన్నట్లు తెలిసింది.